హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. సిద్ధగణ సుదర్శన్ తీర్మాన మిత్రుడు తీర్మాన లభ్యులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ఫ్రెండ్స్ మన న్యూస్కు స్వాగతం. ఇంకా కాళేశ్వరం మీద మాటల యుద్ధం నడుస్తుంది. ఇక్కడ సింగరేణికి సంబంధించి ఏది బ్లాక్ 2ని తాడిచెర్ల బ్లాక్ 2ని కేటాయించడం మీద కూడా మేము చేసినామంటే మేము చేసాం అనుకుంటారు. ఎవరు చేసిరో ఒకరు చేసిరు కానీ ఇప్పుడు మంచి జరిగితే మంచిగా అని చెప్పేసి అనుకోవాలి. కానీ దీని మీద మళ్ళీ ఇగో పెద్ద రాద్ధాంతం అదో కథ నడుస్తుంది. ఇక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 3 నెలలు నాకు అప్పచెప్పుర్రి, నేను చూసుకుంటా, నన్ను మంత్రి అంటుండ్రు. ఎవరు? హరీష్ రావు. మరి హరీష్ రావు గారు ఓ పని చేయరు, కాంగ్రెస్ పార్టీలో జైన్ గారు అయితే ఒకవేళ మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తారేమో. ఒకసారి వాళ్ళ అధిష్టానం చూసి అధిష్టానంతో మాట్లాడి అట్లా ఆలోచన చేస్తారేమో చూద్దాం. మరి ఎందుకంటే మరి మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా వేరే పార్టీ వాళ్ళకు అంటే ప్రతిపక్షాలకు మంత్రి పదవి వినడానికి ఇచ్చిండ్రా? అట్లా సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యం కావాలంటే కూడా అవుతుంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలోని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్న తర్వాత మంత్రి పదవి ఇచ్చిండ్రు. కాబట్టి ఒకవేళ మీకు కూడా అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి. జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అధిష్టానంతో మాట్లాడి నీకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారేమో. మరి అట్లా ఏమన్నా ఆలోచన ఉంటే చెప్పండి, మరి అది కూడా జరుగుతుంది. ఎందుకంత ఇప్పుడు నేను విషయం ఏంటంటే, మీరే ఏది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నువ్వే ఉంటావు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నువ్వే ఉంటావు, అంతుంటావు. లాస్ట్కి వస్తే నన్ను ఇప్పుడు మంత్రి అని అంటున్నావు. మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా కుంగిపోయింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా మొత్తం కూడా పరెలు వాసింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా మొత్తం కూడా నాశనం అయ్యింది, మీరు చేసిందే కదా. మరి దాన్ని ఇప్పుడు మళ్ళా నేనేదో చేస్తా అన్నట్టుగా, ఇదివరకు ఇప్పుడు అవకాశం రానట్టుగా మరి ఇది మాట్లాడితే అది మీకే అర్థం కావాలి. విషయం ఏంటంటే ప్రజలని తప్పుదో పట్టించడం, ప్రజలని మొత్తం కూడా పిచ్చోళ్ళని చేయడం అనమాట ఇదంతా కథ అంతా. ఇక్కడ వీళ్ళు డ్రామాలు ఆడతారు, అక్కడ డ్రామాలు ఆడితే మధ్యలో పిచ్చోళ్ళు అంటే ప్రజలు. అందుకని మనం అర్థం చేసుకోవాలి అసలు యాక్చువల్గా ఏ నేత మాటల వెనుక ఏం అర్థం ఉంది, అది ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది, ఏం కథ అనేది అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. చాలా కథలు ఉంటాయి మొత్తం కూడా అంతరార్థంలో. చూసిగా నిన్న టవర్ అవేవి ట్విన్ టవర్స్ హుస్సేన్ సాగర్ పక్క కట్టినాయి. కనీసం వారికి ఎన్ఓసీ లేదు, తర్వాత కలెక్టర్ అనుమతి లేదు, తర్వాత ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళ అనుమతి లేదు, ఏది లేకున్నా కానీ కథం అయిపోతుంది లెక్క. ఎందుకు కథం అయిపోతుంది అంటే మనం అధికారంలో ఉన్నాం కదా, అట్లా అయిపోతున్నాం అట్ల లెక్క. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇంకా అర్థం చేసుకోకపోతే నష్టం పోతాం. కాబట్టి సోయికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. తెలంగాణలో 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడ పెడతారంటే గతంలో బీహార్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి నవంబర్లో తెలంగాణలో పెట్టనున్నట్టుగా ప్రకటించింది నిన్న. ఒక రకంగా మంచిదే. అప్పుడు ఆపరేషన్ గేమ్స్ అయినాయి. ఆపరేషన్ గేమ్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు, అంటే ఈ కల్చరల్ ఈవెంట్స్లో. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నవంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉందట. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలను నవంబర్లో నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2025 ఎడిషన్ గేమ్స్కు బీహార్ ఆతిథ్యం ఇచ్చింది లాస్ట్ ఇయర్. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలనే లక్ష్యానికి తగ్గట్టుగానే తెలంగాణకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు మాండవీయ చెప్పారు. ఈ గేమ్స్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉత్సాహం తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా కూడా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్టేడియాలు కానీ లేకపోతే అన్ని కూడా ఉన్నాయి బరాబర్. ఈ పోటీల్లో సుమారు 8,000 మంది అథ్లెట్లు, అధికారులు, సపోర్ట్ సిబ్బంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. బీహార్లో జరిగిన గత ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 28 క్రీడాంశాలతో పోటీలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణలో నిర్వహిస్తా అంటున్నారు. మరి ఎంతవరకు వస్తే ఏం కదని చూడాలి. ఇక ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసింది. ఎప్పుడు ముగిసింది అంటాడో, ఎప్పుడు కాల్పులు విరమని అంటాడో, ఎప్పుడు యుద్ధం చేస్తామంటాడో, ఎప్పుడు బాంబు వేస్తాడో అర్థం కాదు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. రకరకాలుగా ఉంటుంది ఆయన ఆలోచన. 60 రోజుల కాల్పుల విరమణ అన్నాడు, మన 2-3 రోజులకి మళ్ళీ బాంబు వేసాడు. తర్వాత ఇప్పుడు మొత్తం అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, హర్ముజ్ జలసంధి తెరవాలి, తర్వాత ఇక్కడ అన్ని ఒప్పందాలకు ఓకే అయిపోయినాం,
మేము ఓకే అయిపోయినా వాళ్ళు ఓకే అయిపోయినా అన్నాడు. తర్వాత ఏమంటుండే ఇప్పుడు సీజ్ ఫైర్ ముగిసింది, కాల్పుల విరమణ ముగిసింది కాబట్టి బాంబేస్తామని ఒక బాంబేసినట. బాంబేస్తే ఇరానోడు కుంటుడా, ఇరానోడు ఏం చేసిండు, ఇక్కడ ఏదైతే అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా బేస్లు ఉంటాయి కదా, అమెరికా బేస్ల పైన ఇరానోడు బాంబేసిండు. ఇక ఇరానోడు బాంబేసినాక ఊకుంటడం వల్ల అక్కడ ఆగాడు. మళ్ళీ ఏమవుతుంది, హర్ముజ్ జలసంధి ఉంది కదా, దాని మన గేట్ వేసి పడేసిండు, టోల్ గేట్ వేసినాక ఏమవుతుంది, వివిధ దేశాలకు పోవలసినటువంటి నౌకలన్నీ కూడా ఆగిపోయినాయి. భారతదేశానికి సంబంధించిన నౌకలు కూడా 9 నౌకలు హర్ముజ్ జలసంధి దగ్గర అవతలనే ఆగిపోయినాయి. ఏమవుతుంది ఇప్పుడు, ఇద్దరు మొగలు కొట్లాడుకుంటే పిల్లలు బాయినేసినట్టుంది కథ. మీ ఇద్దరు కొట్లాడుకుంటారు బాగానే ఉందిరా నాయన, మీ ఇద్దరు యుద్ధం చేసుకోరి, మరి చేసుకోరి, కానీ మిగతా దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ పరిశాన్ అయ్యేది వేరే దేశాలకు. వీరిద్దరు బాగానే ఉన్నారు. ఆ దేశంతో చర్చలు ఇక టైం వేస్ట్ అని ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ పాలకులు నీచులు, దుర్మార్గులు అంటూ ఫైర్. చర్చలు కొనసాగవచ్చు కానీ వృధా అని కామెంట్ అట. ఇక ఇరాన్పై అమెరికా భీకర దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇక్కడ అమెరికా దాడులు చేస్తుంటే ఇరాన్ ఏం చేసింది, గల్ఫ్ దేశాల మీద చేస్తుంది బాంబులు. పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇరాన్ చమురు విక్రయాల లైసెన్సులు రద్దు చేసిన అమెరికా. కథకి ఇట్లా నడుస్తుంది. ఇరాన్తో చర్చలు జరపడం సమయం వృధా అని, ఆ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తుర్కియాలో జరుగుతున్న నాటో సదస్సు వేదికగా బుధవారం ఆయన ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకులను నీచులు, అనారోగ్యకరమైన మనస్తత్వం ఉన్నవారు అని తీవ్ర పదజాలంతో దూషించినట ట్రంప్. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు మనోడు. 83 ఏళ్ళు ఉన్నాయట. ఇక మరి అకాల అటు ఇటు అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ అట్లా నడుస్తుంది కథ. మొత్తం మీద ఆల యుద్ధం మన సాగుకు వచ్చింది ఇప్పుడు బాధ, ఒక రకంగా చెప్పాలంటే. ఇదివరకు ఒకసారి పెట్రోల్ తక్కువైంది, పెట్రోల్ రాకుండా అయిపోయింది, డీజిల్ రాకుండా అయిపోయింది, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఇదంతా కారణం ఏంటి అంటే ఆ 2 దేశాలు యుద్ధం చేసుకోవడం. అసలు అమెరికాకు ఇరాన్కి యుద్ధం అంటే కాదు ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇరాన్కు, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్కి యుద్ధం. ఇజ్రాయెల్ తరఫున వచ్చింది అమెరికా. అయితే ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ అట్లా స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తుంది, బాంబులు వేస్తున్నది. తర్వాత అమెరికా అంటే ఇజ్రాయెల్ తరఫున వచ్చినటువంటి అమెరికా మొత్తం కూడా యుద్ధం మేమే చేస్తున్నాం అన్నట్టుగా అమెరికా చేస్తూ ఉంది. ఇగో ఇట్లా నడుస్తుంది కథ. ఏది నడిచినా కానీ ఈ పక్క దేశాలకు పరిచయం అవుతుంది. ఇగో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధర ఏమవుతుంది, అక్కడ రాకపోకలు నిలిచిపోయినాయి అనుకో, ఎక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర, అక్కడ వాడు గేట్ వేస్తాడు, టోల్ గేట్ వేయంగానే ఏమవుతుంది, అక్కడ నుంచి చమురు రాదు, పెట్రోల్ డీజిల్ కానీ లేకపోతే అవి గ్యాస్ కానీ రాకపోతే ఏమవుతుంది, దాని మీద రేట్లు పెరిగిపోతాయి. 4% పెరిగి $70 చేరిక కుప్పగూలిన స్టాక్ మార్కెట్లు 9 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లు డౌన్ అయింది. 24,000 కిందికి చేరిన నిఫ్టీ. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తత ప్రభావం. ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఇగో బ్యాంకుల్లో క్యాష్ తిప్పలట. బ్యాంకుల్లో పైసలు ఉంటలేవు, మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ మాట చెప్పిండు. చెప్పిన తర్వాత మరి పైసలు అందులో ఉంచుతలేరా, లేకపోతే బ్లాక్ మనీ ఉన్నోడు మొత్తం పైసలన్నీ తీసుకుపోయి దగ్గర కట్టలు పెట్టుకుంటున్నాడా, మొన్న భీమిరెడ్డి లెక్క, లేకపోతే ఇంకా కొంతమంది లెక్క పెట్టుకుంటున్నారా, మరి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ బ్యాంకులలో పైసలు ఉంటలేవు. జర ₹1,00,000 కావాలంటే ₹1,00,000 అయితే ముందే చెప్పాలంటున్నాడు. అట్లా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. అవధుడు చాలా చోట్ల నగదు కొరత, 10,000 నుంచి 50,000 లోపే చెల్లిస్తున్నట, 50,000 దాకా ఇస్తున్నట, లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నట. 1,00,000 కావాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, అంతకంటే ఎక్కువైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచన. ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు, చేతిలో డబ్బులు లేక జనం తిప్పలు పడుతున్నారు. ఇండెంట్ పెట్టినా నగదు రావట్లేదంటూ బ్యాంకర్లు. ఏ పూట కాపూట డిపాజిట్లతో నెట్టుకొస్తున్న వైనం. ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ, చేతిలో డబ్బులు ఎత్తుకుండాలే మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొట్టొచ్చుగా అంటే ఒక్కోసారి పనిచేయదు, ఒక్కోసారి యూపీఐ అదొకటి ఇబ్బందులు అవుతుంటాయి. ఇబ్బందులు అయినప్పుడు ఎట్లా అంటే మరి క్యాష్ ఉంటే ఈ క్యాష్ అన్ని ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అన్న కొట్టవచ్చు. ఏది కాకుండా ఇబ్బంది అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో
ఇబ్బంది పడేది ఎవరంటే బాధపడేది ఏంటంటే ఇక జనం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లో నగదు కోసం బారులు తీరు జనం. చూసుకో, 100 మంది పోయి నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ ఆన్లైన్ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పాటించాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు నగదు విత్డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో రోజుకు 10,000, 20,000 రూపాయలు మాత్రమే విత్డ్రాకు అవకాశం ఇస్తుండగా మరికొన్ని బ్యాంకుల్లో 50,000 వరకు ఇస్తున్నారు. లక్ష క్యాష్ కావాలంటే ముందు రోజు బ్యాంకుకు వెళ్ళి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. లక్ష పైన అవసరమైతే అంత డబ్బు లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎవరికైతే పైసలు ఇవ్వాలో వారి అకౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతున్నది. మరోవైపు చాలా చోట్ల నగదు లేక ఏటీఎంలు బోసిపోతున్నాయి. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నో క్యాష్ అంటూ అని చూపకుండా ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని చూపిస్తున్నాయి. ఇలా రైతులు, చిరు వ్యాపారులు, పెన్షనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు, లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంత అంటే అంత డబ్బు నగదిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు లేదు, వాస్తవం కూడా అదే. నోట్ల మార్పిడి అని అన్నాం. అప్పుడు 2016లో నోట్ల మార్పిడి చేయాలని చెప్పేసి అన్నారు. అనగానే మొత్తం కూడా సాధారణ పబ్లిక్ అంతా కూడా బ్యాంకుల దగ్గర బారులు తీరు మొత్తం లైన్లు కట్టేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలబడ్డారు. మరి కొంతమంది 100,000 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని లేకపోతే క్యాష్ పెట్టుకున్నటువంటి మరి వాళ్ళ బడాబాబుల సంగతి ఏంటంటే అలా ఆటోమేటిక్గా జరిగిపోయింది. విషయం ఏంటంటే సామాన్యుడికి వచ్చినప్పుడే నియమ నిబంధనలు, కథలు, కార్ఖానాలన్నీ చెప్తూ ఉంటారు ఈ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ. వాళ్ళ బడాబాబులకు ఎవడు చూడు ఎట్లుందో పరిస్థితి. లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంతంటే అంత నగదు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవం అదే. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు. బ్యాంకర్ల ఆంక్షల వల్ల రైతులు, చిరు వ్యాపారులు, పెన్షనర్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వానాకాలం పంటల సాగు సీజన్ కావడంతో దుక్కులు, విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడులకు రైతులు డబ్బులు అవసరమైతే కొంతమందికి వాళ్ళ పాపం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయనికి రాదు. పైసలు ఉంటేనేమో ఎంత కావాలంటే అంత కొనుక్కుంటారు, ఎంత కావాలంటే అంత ఇచ్చేసి వస్తారు. అట్లా నడుస్తుంటుంది. పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు, చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కన్నేరువరంలో ఏటీఎంకు నో క్యాష్ బోర్డు పెట్టినట్టుగా నో క్యాష్ అని పెట్టిరు ఏటీఎం. అట్లా ఇబ్బంది పడుతున్నారట పబ్లిక్ పైసల గురించి. ఇక మేడిగడ్డ డ్యామేజ్ ఎక్కువే. 19, 20 పిల్లర్లే కాదు, 17, 18, 21, 22 పిల్లర్లకు కూడా తీవ్ర నష్టం ఉందట. ఆయా పిల్లర్ల కింద నుంచి భారీగా సీపేజీ, 20, 22 పిల్లర్ల గోతులకు గ్రౌండింగ్ చేసినా కనిపించని ఫలితం. జియోటెక్నికల్ తర్వాత జీపీఆర్ రిపోర్ట్లు సిడబ్ల్యూసి పిఆర్ఎస్కు ఆ నివేదిక వచ్చాక బ్యారేజీ డ్యామేజ్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందట. ఏం చేసినా అయితట్టలేదు. ఈ 2 ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. 2 కాదని ఆయన 6-7 ఉన్నాయి. ఇక వీటితో సంగతి చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి అక్కడ నివేదికలు చెప్తున్నాయి. అంత మంచిగా ఉందని హరీష్ రావు అంటాడు. అంత మంచిగా ఉన్న తర్వాత మరి నీళ్ళు ఎందుకు ఆపేసి, అంత మంచిగా ఉన్న తర్వాత ఇదంతా ఎందుకు జరిగింది కథ? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు అట్లా నీళ్లు అట్లా నింపొద్దని చెప్పింది? నింపితే మొత్తం కొట్టుకుపోతాను ఎందుకు చెప్పింది? కూలిపోతాను ఎందుకు చెప్పింది? తెగిపోతాను ఎందుకు చెప్పింది? కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్ ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువేనని తెలుస్తుంది. 2023 అక్టోబర్ 21న బ్యారేజీకి ప్రమాదం జరిగినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20 పిల్లర్లు మాత్రమే భూమిలోకి కుంగిపోయాయి. ఎప్పుడా? 2023లో. కానీ ఆ తీవ్రత పక్కన ఉన్న పిల్లర్లకు పాకినట్లు తాజాగా తేటతెల్లమైంది. బ్యారేజీలో సీపేజీ కారణంగా కుంగిన పిల్లర్లకు పక్కనే ఉన్న 17, 18, 21, 22 పిల్లర్లకు తీవ్ర నష్టమే జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆయా పిల్లర్లు బ్యారేజీల దిగువన గేట్ల మార్గంలోనూ సీపేజీ వల్ల డ్యామేజ్ జరిగినట్లు చెప్తున్నారట. 17, 18, 19, 20, 21, 22 గేట్ల మార్గంలో
సిపేజీ తీవ్రత అధికంగా ఉందని రిపోర్ట్ల ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఇటు 15-21 మా గేట్ల మార్గంలోనూ సిపేజీ ఉన్నా అది స్వల్పంగానే ఉన్నట్లు చెప్తున్నారట. మొత్తం మీద ఆగమాగం జగన్నాథమే, ఉట్టిదే కథ. కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తున్నాం, కాళేశ్వరంతో అన్ని జరుగుతున్నాయి అంటారు కదా. మరి కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తే ఇప్పుడు కాళేశ్వరమే లేకపోయా, అలా నీళ్ళే లేకపోయా, పంటలు వండుతలేవా అంటే పంటలు వండుతున్నాయి, ఏడుకొల్లు వస్తున్నాయంటే మరి వీళ్ళే చెప్పాలి కథ. అట్లుంటుంది లెక్క. ఇగో ఏమే పెద్ద మనిషి ప్రభుత్వ అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపట. ప్రభుత్వ భూముల్ని అసైన్డ్ భూముల్ని అక్రమంగా కథం చేసేస్తుందట. ఎవరు? తహసీల్దారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై వేటుపడ్డది. ఎంక్వైరీలో 56 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా గుర్తించినట్ట. చూసుకోయిగా మహాతల్లి మంచిగానే చేసినావు అమ్మ నువ్వు. జిల్లాలో వరుసగా 4 తహసీల్దార్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు. చాలా మంది ఉన్నారు ఈ జిల్లాలో. ఇప్పుడు ఆ జిల్లాలో ఎందుకు ఉన్నట్టు, ఆ జిల్లాలో ఆయన ఉంటాడు కదా, హరీష్ రావు ఉన్నాడని ఆరోపణ వల్ల. రేవంత్ నన్ను 3 నెలలు ఇరిగేషన్ మంత్రిని అయ్యి చేస్తానట. మరి నువ్వు కాంగ్రెస్లో ఓరా? అదే హరీష్ అన్న నీకు కొంచెం అది కూడా ఉన్నట్టుంది. మరి ఒకవేళ ఇదంతా లొల్లి ఉన్నది, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో లొల్లి ఉన్నది, తర్వాత ఇదంతా కేటీఆర్తో లొల్లి ఉన్నది, అసలు కేసీఆర్ తర్వాత నాకు అప్పగిస్తాడా లేదా, మళ్ళా వారసునిగా కేటీఆర్ని ప్రకటిస్తున్నాడు, తర్వాత ఇదంతా పరిశాన్ నడుస్తున్నది కదా. బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీకి అట్లయితే మంత్రిని చేస్తారేమో ఒకసారి, ఆలోచిస్తారేమో ఒకసారి అడుగు. అట్లా అడిగితే చేసే అవకాశం ఉంటుందేమో. అప్పుడు ఎవరు కూడా ఏమన్నారు. ఇక కాళేశ్వరం నీళ్లు పారించి చూపిస్తా ఏమైందే మరి, అప్పుడు నువ్వే ఉన్నావు కదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నువ్వే కదా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు. నువ్వు ఉన్నావు, తర్వాత ఎవరు ఆయన ఈటల రాజేంద్ర ఉన్నావు, ఆ తర్వాత నువ్వే ఉన్నావు. ఏమైంది మరి? కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. రేవంత్కు కేసీఆర్ అక్కర్లే, మేం చాలు. అసెంబ్లీ పెడితే అన్ని అంశాలపై చర్చించేందుకు మేము రెడీ. మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏ సాకు చూపిస్తున్న ప్రభుత్వం దేవాదుల దగ్గర ఎందుకు లిఫ్ట్ చేయట్లే? ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది తప్ప అంటావా? మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది తప్ప? కాళేశ్వరం నీళ్లను ఒడిసిపెడతాడా లేక కిందకు ఇడిచిపెడతాడా చెప్పాలని సీఎంకు డిమాండ్ చేసిండు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు అసలు యాక్చువల్గా మంత్రి కావాలని ఉన్నట్టుంది. ఎందుకంటే మంత్రి పదవి పోయిన వాళ్ళకు అది కొంచెం వరకు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మొత్తం సిబ్బంది ఉంటారు, తర్వాత మొత్తం గన్మెన్లు ఉంటారు, మొత్తం అక్కడ 4-5 కార్లు ఉంటాయి, కాన్వాయ్ ఉంటుంది, మనుషులు ఉంటారు, తర్వాత అందరు పబ్లిక్ అందరు వస్తుంటారు. ఇదంతా వస్తుంటే ఇక అసలు మాదే రాజ్యం, మేమే ఇక అసలు ఎల్లకాలం మేమే ఉంటామని అనుకుంటారు కొంతమంది. తర్వాత ఈ మంత్రి పదవి పోయిన తర్వాత అన్నీ పోతాయి. అన్నీ పోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అప్పుడు ఆలోచన వస్తుంది, అరే జర పబ్లిక్లో ఉన్నప్పుడు మంచిగా చేస్తే ఈ మంత్రి పదవి కూడా ఉంటుండే, తర్వాత మనం మళ్ళా అవకాశం ఉంటుండే అని తెలుస్తుందంట. అట్లేమైనా హరీష్ అన్న కనిపిస్తున్నట్టుంది. అట్లా అనిపిస్తే చూడు మరి, ఒకవేళ అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే వాళ్ళు అవకాశం ఇస్తారేమో చూడండి. మరి మాట్లాడుతున్నాడు ఏది నేను అయితా అని, ఏది 3 నెలలు నాకు ఇచ్చి చూడు నేను చూసుకుంటా అంటున్నాడు. నేను సవాలు ఇస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారించి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నావు. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నా అంటాడు. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటాడు. ఇట్లా వీళ్ళేమో మరి వాళ్ళేం చేస్తారో చూడాలి. యూపీ హయాంలోనే సింగరేణికి తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపు. ఇప్పుడు కేంద్రం ఇచ్చింది బొగ్గు తవ్వకాలకు పర్మిషన్ మాత్రమే అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయింపులు జరిగినప్పుడు మళ్ళీ ఊరికి ఎందుకు తిరిగిరు మీరు?
విషయం ఏంటంటే ఉట్టుట్టి దాన్ని రాద్ధాంతం చేసి ఉత్తుత్వాన్ని మొత్తం కూడా రాజకీయం చేసి ఇది అవసరమా ఇట్లా? ఇప్పుడు మన మనిషి ఇప్పుడు సరే తెలంగాణ మనిషి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన బాధ్యత నిర్వర్తించిండు. ఒక రకంగా నిర్వర్తించినప్పుడు దాన్ని మళ్ళీ రాజకీయం చేసి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మరి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినప్పుడు మళ్ళీ ఎందుకు ఆగిపోయింది? అప్పుడే మొత్తం క్లియర్ చేస్తే అయిపోతుండే కదా. ఇటువంటి అన్నట్టు ఉట్టిగానే ఒక విషయం మీద పెద్ద రాద్ధాంతం చేసేసి దీని మీద చర్చ పెడతారు. అరే పబ్లిక్కి బాధపడుతున్నారు నాయన, తర్వాత అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వర్షాలు లేవు, ఇక్కడ ఎరువులు లేవు, తర్వాత ఇక్కడ విత్తనాలు లేవు, దాని మీద ఎవడు మాట్లాడాడు? ఒకవేళ నీ దగ్గర ఇప్పుడు ఆర్థిక శాఖ ఇట్లా మీ దగ్గరనే ఉంది కదా, ఆ కాంట్రాక్టర్ల కంటే ఆ పైసలు ఇచ్చి పాడేది. చచ్చిపోతురు, ఆత్మహత్య చేసుకుంటారు ఆడ కాంట్రాక్టర్లు. 15% కమిషన్ 20% కమిషన్ తీసుకొని పైసలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి మీరు చేసేది మీరు రాదు, అవసరం ఏముంది? ఉట్టిగానే రాద్ధాంతం, ఉట్టిగానే గాలికి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు యూపీఏ హయాంలోనే సింగరేణికి తాడిచెర్ల 2 బ్లాక్ కేటాయించిండ్రు, మంచిగా ఉన్నది. మరి కేటాయించిన మంచిగా ఉన్నది. మనం అన్ని అయిపోయిన తర్వాత మరి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎందుకు తిరిగిండ్రు? సింగరేణి వాళ్ళు పోయి ఎందుకు నివేదికలు ఇచ్చి వచ్చిండ్రు? ఎందుకు రిక్వెస్ట్ లెటర్లు పెట్టిండ్రు? యాజమాన్యం ఎందుకు పెట్టింది? కార్మిక సంఘాలు ఎందుకు పెట్టినాయి? అదే మంచి పని చేస్తే తప్పుడే కూకనని ఊకోవాలి. అరే ఊకోకుండా ఇప్పుడు దీని మీద ఉట్టినే రాద్దాంతం. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు దీనివల్ల ఏమన్నట్టు, ఏం చేశారన్నట్టు? మరి అంతా మీరే చేసినప్పుడు మళ్ళీ ఎందుకు పోయింది ఇవన్నీ? ఇప్పుడు ఉట్టిగా రాజకీయం అన్నమాట ఇదంతా. ఉట్టిగానే గాలి ఏదైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, మేమే చేసినామని గొప్పలు చెప్పుకోవడానికి. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతుంది, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతారు, వాళ్ళ పైసలు ఫస్ట్ క్లియర్ చేసేసేది. తర్వాత అక్కడ మొన్న అది ఉపాధ్యాయుడు, రిటైర్ అయిన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎట్లా? ఆ బెనిఫిట్స్ రాక, టైంకి రాక. దానికి మీరు సమాధానం చెప్పాలి, దానికి అడుగురి, దానికి ఎప్పురి. ఇప్పుడు కాంట్రాక్టర్ల పైసలే కాదు, ఏ పైసలు ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే 15% 20% కమిషన్లు తీసుకొని కౌంటర్లు పెట్టినట్ట మరి మీ వాళ్ళే. దానికి సంబంధించి చెప్పండి మరి మీరు కూడా సమాధానం. కౌంటర్లు పెడతారు డైరెక్ట్గా, ఇది ఎవరికి తెలియనట్టుగా. పబ్లిక్ మొత్తం తెలుసు ఈ విషయం అంతా, ఎవరినన్నే చెప్తారు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు కేంద్రం ఇచ్చింది బొగ్గు తవ్వకాలకు పర్మిషన్ మాత్రమే అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి అన్ని కేటాయించిన తర్వాత మరి పర్మిషన్ ఎందుకు వెళ్ళప్పుడు? అది కూడా మేము 2 ఏళ్ల పాటు కొట్లాడి సాధించినాం. మరి కొట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంత కేటాయించినాక? ఇదేదో మోదీ సర్కార్ ఘనత అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకోవడం ఆశ్చర్యకరం. నిజంగా కూడా మోదీ ఘనతనే ఇది. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు కేటాయించిన దాన్ని కూడా మనం రాద్ధాంతం చేస్తే అవసరమా ఇట్లా? 17 ఏళ్లుగా మైనింగ్ లీజును పెండింగ్లో పెట్టి సింగరేణి భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఇక కోయగూడెం 3, సత్తుపల్లి 2 బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా వేలంలో పెట్టిండ్రు. నాటి సీఎం కేసీఆర్ వేలంపాటలో సింగరేణి పాల్గొనకుండా చేసి వాళ్ళ బినామీలకు బొగ్గు బ్లాకులు దక్కించుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆ పని చేస్తున్నారు కదా. పెడితిరిగా మంత్రి ఉండేగా మొన్న నైని బొగ్గు బ్లాక్ సంబంధించి ఒడిశా. ఎవరికి అదిన కాడికి వాళ్ళు దంచుకుంటున్నారు. ఇంకా మళ్ళీ దీని గురించి మళ్ళీ ఇంకా గొప్పగా ఇది గిరిజన చట్టాలను అతిక్రమించడం అని వెల్లడి ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాడు. దీనికి ఎవరికి ఉపయోగపడేది? ఇది పని జరిగింది అయిపోయాయిగా. దాని గురించి మళ్ళీ రాద్ధాంతం చేసి దాన్ని మేమే చేసినామని చెప్పుకున్నాడు. మరి అప్పుడే చెప్పకపోయినా మరి ఇప్పుడు ఈ పర్మిషన్ రాకముందుకే మేమే చేసినామని. ఇక ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. 3 రోజుల పర్యటన, ద్వైపాక్షిక సదస్సుకు హాజరు. ఇక మెల్బోర్న్లో భారీ కమ్యూనిటీ ఈవెంట్. నిరసన తెలిపిన మానవ హక్కుల సంఘాలు, ముస్లిం మైనార్టీ సంస్థలు. భద్రత కట్టుదిట్టం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కువ దేశాలు తిరిగిన ప్రధానమంత్రి కూడా ఎవరు మోదీనే రికార్డుకి ఎక్కుతున్నాడు. ఆయన్నే ఎక్కిండి ఆల్రెడీ. ఇక మీ సేవా కేంద్రాల్లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చట. ఇప్పటి వరకు ఆన్లైన్లో బుకింగ్ అని, ఇప్పుడు మీ సేవలో బుకింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. వెసులుబాటు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాళ్ళకి చేయనీకి రాదని చెప్పేసి రైతులకు చేయనీకి రాదని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవలను ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫెర్టిలైజర్ యాప్ ఉపయోగించలేని రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తక నంబర్తో దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్తే ఫ్రీగా చేస్తారా? మరి ఆడ పైసలు ఇవ్వాలి, ఆడ 50 100 చదివి ఇవ్వాలి. ఆ 100 రూపాయలు వీళ్ళకి నష్టమే కదా. అది మళ్ళీ ఒకవేళ ఆ ఊర్లు ఉంటుందా అంటే ఉండదు, మండల కేంద్రంలో ఇంకేన్నో ఉంటుంది అది మీ సేవా కేంద్రం, ఆడికి పోవాలి. ఇలా టైము ఫెర్టిలైజర్ యాప్ ఉపయోగించలేని రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తక నంబర్లతో దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి యూరియా బుక్ చేసుకోవచ్చు. మీ సేవా ఆపరేటర్ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసి రైతు ఎంచుకున్న ఎరువును డీలర్ వద్ద బుకింగ్ చేస్తాడట. చేసి ఇదంతా చేస్తాడని చెప్పేసి 48 గంటలు మాత్రమే ఉంటుందట. ఇది కూడా 48 గంటలు అయిందంటే మళ్ళీ లేదు, మళ్ళీ వేసుకోవాలి. ఇక తీర్మానం చూసుకుంటే ఇరాన్పై మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తామని మళ్ళీ అంటుండు. పెద్ద పిత్తి విత్తిండిగో ఎవరు మన ట్రంప్. పున్నమి వచ్చినట్లుంది, మళ్ళీ మొదలుపెట్టిండు. అమాస అయితే సప్పుడు ఇయ్యాడు, అమాస అయితే సీజ్ ఫైర్ అంటాడు, అమాస అయిపోయిన తర్వాత సీజ్ ఫైర్ లేదు మళ్ళా అంటాడు. అట్లున్నదంట కథ. ఇక టీఎంసీ ఖాతాలోని 440 కోట్లు ఫ్రీజ్ చేసినట. చూసుకో, ఇగో అధికారంలో ఉంటే ఎట్లుంటుందంటే వేరే ఉంటుంది లెక్క అంతా. అలాంటి ఖతం చేయాలని మొత్తం టీఎంసీని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి మమతా బెనర్జీని మొత్తం కూడా కూర్చోబెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఫుల్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. పార్టీ ఖాతాలో ఉన్న పైసలు కూడా ఫ్రీ చేసి పడేసినట ఏం కాకుండా. టీఎంసీ పార్టీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన 3 హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాలను బుధవారం ఫ్రీజ్ చేసింది. ఆ ఖాతాలో ఏకంగా 440.42 కోట్ల రూపాయల సొమ్ము ఉందట. ఇక బెంగాల్లో రేపిస్ట్ ఎన్కౌంటర్, వాడిని తీసుకుపోయారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పినట. ఎట్లా జరిగింది, ఏం కథ, ఎక్కడ జరిగింది అని చెప్పి తీసుకుపోతే వాడు తుపాకీ లాక్కున్నాడట ఎవరి దగ్గర నుంచో, ఎవరి కానిస్టేబుల్ నుంచి లాక్కుంటే అదే తుపాకీ పెట్టి ఖతం చేసి పడేసిరండి. మంచి పని చేసిరు. బెంగాల్లో రేపిస్ట్ ఎన్కౌంటర్. బెంగాల్లో 11 ఏళ్ల బాలికపై రేపు హత్య కేసులో నిందితుడు ప్రభాస్ మండల్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బుధవారం ఘటనా స్థలానికి తీసుకెళ్లగా నిందితుడు ఓ పోలీసు నుంచి రివాల్వర్ లాక్కొని కాల్పులు జరిపిండట. కాల్పులు జరిపి ఉండదు ఏముండదు, ఇల్లే వేసి పడేసి నాకు తెలిసి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయేటట. మంచి పని చేశారు. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఇషాన్ నంబర్ 1 అట. తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా నిలవగా అభిషేక్ శర్మ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ర్యాంకింగ్స్ లో ఏకంగా 425 స్థానాలకు ఎగబాకి 93వ ర్యాంకుకు చేరుకున్నాడట. ఇట్లా జరిగింది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. ఇక గుట్ట శోభ గుబాలించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక అడుగేసిండని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజన్ గారు. ఆలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా సంస్కరణలు అవసరం, ఆలయ అభివృద్ధికి పాటుపడాలి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. యాయరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు సిఎల్ రాజన్ గారు. విషయం ఏంటంటే సిఎల్ రాజన్ గారి సతీమణికి యాయరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం వచ్చింది. అందుకని కృతజ్ఞతగా ఇది రాసినట్టు అనిపిస్తుంది నాకైతే. కార్యాచరణకు పిలుపు. యాదాద్రి అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఆలయ పాలనా వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుంది. కొత్తగా ఏర్పడిన బోర్డు, దాని చైర్మన్, సభ్యులు, అర్చకులు మరియు సిబ్బందికి ఇదొక దైవికమైన అవకాశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ ఆలయ వైభవంతో పాటు నిజమైన భక్తి భావాన్ని పెంపొందించడంపైనే ఇప్పుడు అందరి దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రియాశీలక నాయకత్వంలో యాదాద్రి క్షేత్రం ప్రాచీన పవిత్రతను, ఆధునిక సమర్థతను కలబోసుకొని ముందుకు సాగడానికి సిద్ధమవుతోంది. భక్తి శ్రద్ధలతో, సంపూర్ణ పారదర్శకతతో
ఈ ప్రణాళికను అమలు చేస్తే ఈ కొండపైన వెలిసిన దివ్యధామం త్వరలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రాల సరసన నిలుస్తుంది. ఇది తెలంగాణ పర్యాటక రంగానికి, ఉపాధికి, సాంస్కృతిక గర్వకారణానికి పెద్దపీట వేస్తూనే ఆలయానికి మూలయమైన ఆధ్యాత్మిక ఆత్మను సజీవంగా ఉంచుతుంది. ఈ సరికొత్త చొరవ రాష్ట్రంలోని ఆలయ పరిపాలనను మరింత వృత్తిపరంగా మార్చడానికి దోహదపడమే కాకుండా ఇతర ఆలయాల పరంగా మార్చడానికి దోహదపడమే కాకుండా ఇతర ఆలయాలకు కూడా యాదాద్రిని ఒక ఆదర్శవంతమైన చిహ్నంగా నిలబెడుతుంది. కొత్త బోర్డు తీసుకోబోయే నిర్ణయాలు, చూపించబోయే ఫలితాల కోసం భక్తులు, విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పేసి ఒక ప్రత్యేక కథను రాసినట్టున్నారు. ఇక ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన యాదగిరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి బోర్డు చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డి, ఆయనకు ఫార్మా కంపెనీ ఉన్నది. సభ్యులు వినోద్ వెంకటస్వామి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొనిదెల సురేఖ అంటే సినీ నటుడు చిరంజీవి ఉన్నాడు కదా, వాళ్ళ సతీమణి. ఇక చిలప్ప గారి విజయరాజం అంటే ఇప్పుడు సిఎల్ రాజం గారి సతీమణి. ఇక పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, తర్వాత డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమేనని, ఎం రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎట్లయింది ఇక సీజ్ ఫైర్ కథం చేస్తున్నామని చెప్పేసి మనోడు ట్రంప్ అంటున్నాడు. ఇక మళ్ళీ యుద్ధం, మళ్ళీ ఇరాన్పై భీకర దాడులు చేస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్. హర్మోజ్ వద్ద నౌకలపై ఇరాన్ దాడులపై ఆగ్రహం. ఇరాన్లోని 80 లక్ష్యాలపై అమెరికన్ సైన్యం దాడులు. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్. భగ్గుమన్న ముడి చమురు ధరలు, కుప్పగూలిన స్టాక్ మార్కెట్లు. నీళ్లు తెచ్చి చూపిస్తా, 3 నెలలు ఇరిగేషన్ శాఖ నివ్వు అని చెప్పేసి అంటున్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవ్వాలంటే నువ్వు పోవాలన్నా ఇక కాంగ్రెస్ పట్ల జైలుగా నేను ఆలోచిస్తానేమో చూడు. మరి చెప్పింది చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా, 152 మీటర్లు బరాజుకు అనుమతులు తెచ్చినట్లు నిరూపించిన రాజీనామా చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. గోదావరిలో వరద ఉన్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయరు? తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పిందే సిడబ్ల్యూసి, అనుమతి ఆపింది కాంగ్రెస్ సర్కారే. పోలవరం సిఇఓ ఎన్డీఏసీ కమిటీ చైర్మనా లేకపోతే బీఆర్ఎస్ నేత ప్రశ్న అని చెప్పేసి ఒక వార్త చేస్తున్నా ఉన్నారు. PowerPoint ప్రజెంటేషన్ చేసిండట, ఆయన్నే మంత్రికి ఉన్నాడు అప్పుడు. ఇక జిహెచ్ఎంసీపై బీజేపీ నజరేసిందట. 3 కార్పొరేషన్ల బాధ్యతలు నలుగురు ఎంపీలకు ఇయ్యాలని భావిస్తున్నదట. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి బాధ్యతలు 2కి, సైబరాబాద్ బాధ్యతలు మరో 2కి ఎంపీలకు. ప్రచారానికి ఈసారి బండి సంజయ్ దూరంగా ఉంటాడట. అగో ఇదేం కథను. కిషన్ రెడ్డికి, తర్వాత ఇక్కడ ఈటల రాజేందర్, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందట. మరి బండి సంజయ్ ఎందుకు తప్పిస్తారు? రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాలు ఇప్పటి నుంచే రచిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలను 2028 అసెంబ్లీకి సెమీఫైనల్గా భావిస్తున్న బీజేపీ ఈసారి అధికారమే లక్ష్యంగా అత్యంత దూకుడుగా ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే 3 కార్పొరేషన్ల బాధ్యతలను 4 ఎంపీలకు అప్పగించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుందట. పార్టీకి ఉన్న బలమైన జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు 3 కార్పొరేషన్ల బాధ్యతలను ఆ 4 ఎంపీలకు అప్పగించి గెలుపుపై దృష్టి పెడుతుందట. ఆగని భూదందా, ఫేక్ అకౌంట్లతో ధరణి, భూభారతిలో భారీగా అక్రమాలు, సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే. సింగరేణి విషయంలో కాంగ్రెస్ క్రెడిట్ పాలిటిక్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నిజంగా కూడా సింగరేణి విషయంలో ఇప్పుడు అవసరం లేదనుకుంటాం మన అంతా చేసుడు. 15 కల్లా ఈపీఎఫ్ వడ్డీ జమ. 1.44 లక్షల కోట్ల రూపాయల మేర జమ చేసేందుకు కసరత్తు. కేంద్రం ఆమోదించిన 8.25 వడ్డీ రేటు ప్రకారమే దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి జరుగుతుందట. అరవపల్లిలో కాంగ్రెస్ వర్గాల లడాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే సామేలు ప్రాధాన్యమిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిరట. రాళ్ళు, కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ధ్వంసమైన పోలీసు వాహనాలు, పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ కూడా చేసిండ్రు. ఇప్పుడు కార్యకర్తలు మామూలు కాదు, అసలు ఉరుకుడు కాదు, ఆ దుంకుడు కాదు, ఆ లొల్లి కాదు, కథ కాదు.
రాళ్ళు కర్రలు ఇగో మేము చూపించొద్దన్న నిబంధనలు ఉంటాయి, అదో పరిశ్రమ. ఇప్పుడు ఇద్దరు మంచిగా పోలీసులకి పరిచయం వచ్చినట్టుంది, పోలీసుల వాహనాలు కూడా కొడుతున్నారు. తీసుకుపోయి లోపల వేసి పడేసేయాలి, ఇరు వర్గాలను తీసుకుపోయి. కాదు ఇప్పుడు మీ కొట్లాట మీకు ఉంటుంది, ఇప్పుడు మీ రాజకీయాలు మీరు చేసుకోరు కానీ పోలీసు వాహనాలు ఏమన్నాయి? ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కుప్పగూలిన స్టాక్ మార్కెట్, దలాల్ స్ట్రీట్ అవతలాకుతలు, రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి, డాలర్తో పోలిస్తే మరో 20 పైసలకు క్షీణత, బగ్గుమన్న క్రూడాయిల్ ధరలు, తీవ్ర ఒత్తిడిలో కీలక రంగాలు, భారత మార్కెట్లకు అత్యంత ఘోరమైన రోజు అని చెప్పేసి మొత్తం పడిపోయినాయి. ఏమైందంటే ఇక ట్రంప్ వీళ్ళ కథ. పొట్టు కొట్టుకుండ్రు, తుంగతుర్తిలో తీవ్ర ఉద్రిక్తత, మందుల సామ్యాల్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులకు లుల్లంట. ఏమైంది? ఇక్కడ మందుల సామ్యాల్ ఎమ్మెల్యే, ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ. ఈ రెండు వర్గాల మధ్య వాళ్ళు ఒకటే పార్టీ వాళ్ళు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు కలిసి కొట్టుకునేట. రెండు కాంగ్రెస్ వర్గాల భౌతిక దాడులు, భౌతికంగా కొట్టుకున్నారు, రాళ్ళు ఇసిరేసిరు ఆగమాగం. ఇక పోలీసు వాహనాలు ధ్వంసం, మండల కమిటీల్లో వివక్షతే కారణమట, కొత్త పాత కాంగ్రెస్ లీడర్ల మధ్య రచ్చ, పాత క్యాడర్ గాంధీ భవన్ వెళ్తుండగా ఘటన జరిగిందట. ఇదంతా హర్ముజ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత, భారత చమురు ట్యాంకర్ను వెనక్కి పంపిన ఇరాన్, వెల్లడించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంట. ఇరాన్పై అమెరికా క్షిపణి దాడులు, మళ్లీ దాడి చేస్తామని ప్రకటించినట్టు ట్రంప్. చమురు నౌకల సురక్షితం కోసం ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు చేస్తుందట. లొల్లైనప్పుడల్లా ఈ సంప్రదింపులు చేయాలి, లేకపోతే పరిచయం ఉంటుంది మళ్ళా. ఇంకో కుర్చీలు కుట్రలు మారినాయి కానీ ఓటరు తరనాత మాత్రం మారలే. కుర్చీలు మారినాయి, బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఏమైనా ఓటరు బాగుపడ్డా లేకపోతే ప్రజలు బాగుపడ్డా అంటే లేదు, పరిస్థితి అట్లా కనిపిస్తలేదు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు, వీధుల సాక్షిగా సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ఇంతకంటే అవమానం ఉందా? పొలిటికల్ క్లాప్సు, పబ్లిక్ బలి పశువు. ఇక తెలంగాణలో మాయాజాలంగా ఓపెన్ డిబేట్లు, నువ్వురా చూసుకుందాం అంటారు. చూసుకునేం లేదు, చేసుకునేం లేదు, చూసేది ఏందో మరి. తెలంగాణలో మాయాజాలంగా ఓపెన్ డిబేటు, పొలిటికల్ రీల్స్ కోసం సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తున్నట, పబ్లిసిటీస్ కోసం అరెస్టులు, నేతలకు మైలేజు, జనానికి పంగనామాలు, తొడగొట్టే లీడర్లు, తలబట్టుకునే ఓటర్లు, సవాళ్ల వెనుక సామాన్యుడి కన్నీళ్లు. ఇక అసెంబ్లీలో మాట్లాడరు, రోడ్లపై తేల్చుకోలేరు, ఓటరును ఇంకా ఎంతకాలం మోసం చేస్తారా నాయన అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఓటరు దేవుడు అన్నారు, తీరా గెలిచాక రోడ్ల మీదకి తెచ్చారు. ఏటా బడ్జెట్ అంటారు, తీరా చూస్తే అప్పుల కుప్ప అంటారు. ఒకడేమో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటారు, ఇంకొకడేమో 10 లక్షల కోట్లు అంటాడు. నిరుద్యోగికి ఉద్యోగం లేదు, రైతుకు పూర్తి రుణమాఫీ లేదు, గురుకులాల్లో నాణ్యమైన విద్య లేదు. కానీ మైకు దొరికితే చాలు, డేటు టైము వేదిక మీరే చెప్పండి తేల్చుకుందామంటూ నేతలు విసిరే సవాళ్లతో సామాన్యుల చెవులు బద్దలైపోతున్నాయి. నాయకుల పబ్లిసిటీ స్టంట్ల మధ్య వాస్తవాలు సమాధవుతుంటే అసలు నిజాలు తెలియక తమ బతుకులు మారక సామాన్య తెలంగాణ పౌరుడు ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అయ్యా మీ సవాళ్ళ నాటకం మా ఇంకెన్నాళ్ళు? నిజానికి సినిమా క్లైమాక్స్లో హీరో విలన్ సవాళ్లు విసురుకుంటే థియేటర్లలో ఈలలు పడతాయి. కానీ అదే స్క్రిప్ట్ను తెలంగాణ రాజకీయ నాయకులు గత 12 ఏళ్లుగా లైవ్లో చూపిస్తుంటే జనం ఇప్పుడు ఈలలు వేయడం లేదు, తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడికైనా రెడీ, వేదిక మీరే డిసైడ్ చేయండి అంటూ ప్రెస్ మీట్లలో తొడలు కొట్టడం, తీరా చర్చా సమయానికి రోడ్లపై హడావిడి చేసి పోలీసులు జీపులు ఎక్కించడం, ఇవంతా కూడా జరుగుతూ ఉంది. 12 ఏళ్లలో 60 సార్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నట్టు. చేసుకుంటే ఏమైనా వచ్చిందా అంటే వాళ్ళకి మైలేజ్ వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది తప్ప పబ్లిక్ ఒరిగింది ఏం లేదు, పీకింది లేదు, పిత్తింది లేదు అంటారు. ఇట్లా కథ నడుస్తుంది. రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా? మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చూస్తుంది. అన్నదాత అల్లాడుతుంటే పాపం అనిపించడం లేదా?
గోదావరి జలాలను ఎత్తిపోసి రైతుల గోస తీర్చాలని సోయలేదా? మీ పగ ప్రతిపక్షం మీద తీర్చుకోండి, రైతుల మీద కాదు. ఇకనైనా రాక్షస రాజకీయం ఆపాలి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి సవాళ్ళు నువ్వంటారు. రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు. మేడిగడ్డ కట్టొద్దని ఎక్కడా చెప్పలే. మిడ్మానేరుకు నేరుగా నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని చెప్పిండ్రు. ఉత్తమ్కు చిత్తశుద్ధి ఉంటే రిపోర్టు బయట పెట్టాలి. కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఏసీ అని వారం రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇయ్యలే. కాళేశ్వరం అంటే అంత ప్రతీకారం ఎందుకు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. మరి నువ్వు ఉన్నప్పుడు సెట్ చేస్తే అయిపోతుండే కానీ మరి ఎందుకు ఇట్లా ఇంత దాకా వచ్చింది కథ? అంత మంచిది ఏంటివి? ఇక హార్మోజ్ వద్ద మళ్ళీ ఉద్రిక్తత. భారత చమురు ట్యాంకర్ను వెనక్కి పంపిందంటే ఇరాన్. వెల్లడించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఇదంతా మొత్తం మీద చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు ఎంతవరకు వస్తే చూడాలి. ఇక దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు, ఉగ్ర లింకులున్న వారి ఇళ్లపై రైడ్స్ చేస్తున్నారు. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు. కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, బెంగాల్, గుజరాత్, బీహార్లో సోదాలు చేస్తున్నట. ఇటీవల అల్-ఖైదా, అసిస్ లింకులున్న పలువురు అరెస్టు. వారి ఇండ్ల నుంచి పలు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. చేయాలి, కొడుకుల పని చేయాలి. ఉద్యోగాలు ఇస్తే పట్టేదారులు అయ్యారు. శిస్తు వసూలు కోసం పెట్టుకుంటే భూ యజమానులు అయ్యిండ్రు. ఎవరు? పేదల కోసం నిజాం భూమి రాసిస్తే చించి చెత్తబుట్టలో పడేసిండ్రు. సేత్వార్లు వాళ్ళ పేర్లే ఎక్కించుకున్నారు. ఇంటిల్లిపాదికి 100 ఎకరాల భూమి. బహుజనులకు గుంట అరగుంటకు దిక్కులేని వైనం. రెడ్లు వెలమల చేతుల్లోనే భారీ ల్యాండ్ బ్యాంకు. ఇనాం కౌలుకే పరిమితమైన మెజారిటీ బీసీ ప్రజలు. ఇట్లున్నది కదా. బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి లేదు. మెజారిటీ ప్రజలు ఎవరి దగ్గర ఉందంటే అగ్రవర్ణాల దగ్గరనే ఎక్కువ ఉందట. అందులో కూడా 2 సామాజిక వర్గాలు. ఎందుకున్నదంటే ఇవి ప్రజలకు చెందాలని చెప్పేసి నిజాం రాసిస్తే ప్రజలకు కాకుండా వాళ్ళ పేర్ల మీద రాసుకున్నట్టు ఆ పేపర్ నింపేసి కథ జరిగింది. అట్లా భూమి ఎట్లొచ్చింది? సంపాదించిన ఏం సంపాదించను డైరెక్ట్గా రాసుకున్నారు. అప్పుడు అవకాశం ఉంది కాబట్టి. తెలంగాణలో విచిత్ర పరిస్థితి. సామాజిక న్యాయం మచ్చుకైనా కనబడిన దుస్థితి. అనాదిగా ఇదే తంతు. నిజాం కాలంలో రెడ్డు వెలవలది అదే తీరు. ప్రజాస్వామిక దేశాల్లో ఆస్తుల వ్యక్తిగతం. కానీ నిజాం హయాంలో పరిస్థితి వేరేలా ఉండేది. ఆ 16 జిల్లాల్లోని భూములు వివిధ రకాలుగా ఉండేవి. రైత్వారి భూములు, జాగీర్ భూములు, సర్ఫ్ ఏ కాస్ ల్యాండ్స్, తర్వాత సంస్థానాలు, ఇనాం భూములు వంటి ల్యాండ్స్ ఉండేవి. సర్ఫ్ ఏ కాస్ భూములకు నిజామే పట్టిదారు, హక్కుదారుగా ఉండేటోడు. ఇక మిగిలిన భూములపై నిజాం పాలకుడిగా పరిపాలనాధికారికంగా ఉండేవాడు. జాగీర్దారులు తమ భూముల నుంచి వచ్చిన పన్నుల్లో కొంత మొత్తాన్ని నిజాంకు చెల్లించేవాళ్ళు. ఈ లెక్కన జాగీర్దారులు తమ పరిధిలోని భూమి శిస్తును వసూలు చేసి నిజాం కట్టే ఒక రకమైన ఉద్యోగులు అన్నమాట. ఈ నేపథ్యంలోనే అటు సర్ఫేకాస్ భూములు తన ఆధీనంలో ఉండడం, ఇటు జాగీర్దారీ ల్యాండ్స్పై అజమాయిషీ ఉండడంతో నిజాం దగ్గర అతిపెద్ద ల్యాండ్స్ బ్యాంకే ఉండేది. 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగా నైజాం స్టేట్కు ఆ తర్వాత ఏడాదికి విముక్తి లభించింది. ఏది 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం స్టేట్కు విముక్తి లభించిన తర్వాత సైనిక పరిపాలన అమల్లోకి వచ్చింది. మేజర్ జనరల్ ఏఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్గా పాలన నిర్వహించారు. రజాకర్ వ్యవస్థను రద్దు చేసి శాంతి భద్రతలను పునరుద్ధరించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ భారతదేశంలోని పార్ట్ బి స్టేట్గా మారింది. నిజాం రాజప్రముఖ హోదాలో కొనసాగారు. ఇక్కడే నిజాం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. తన ఆధీనంలోని కొన్ని సర్ఫేకాస్ అలాగే జాగీర్దార్ ల్యాండ్స్పై పేదలకు హక్కులు కల్పిస్తూ కాగితం రాశారనే ప్రచారం ఉంది. నిజాం ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు తుంగలో దొక్కారని విమర్శలు ఉన్నాయి. ఇవి చింపేసిరట. చింపేసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. జాగీర్దారులు అయ్యారు. 100 ఎకరాల భూములు ఎడికలు వచ్చినాయంటే అట్లా వచ్చినాయి భూములు. మరి వీళ్ళకి గుంట భూమి లేకుంటే ఎందుకు అయిందంటే వీళ్ళని మొత్తం కూడా బానిసలుగా చూసిండ్రు, మొత్తం కూడా నాశనం చేసిండ్రు. తరతరాలుగా ఇదంతా జరుగుతూ ఉన్నది. ఉత్తరాదిని ముంచెత్తిన వాన. ముంబై, ఢిల్లీ, యూపీ, గుజరాత్లో కుండపోత, ముంబైలో ఎడతెరిపిలేని వర్షం, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్ట. కేరళ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్లోనూ భారీ వర్షాలు. అక్కడ బాగా వానలు పడి పరిశాన్ అవుతుంది, మనకేమో వానలు లేక పరిశాన్ అవుతుంది. అతివృష్టి అనావృష్టి ఇట్లా నడుస్తుంది కదా. ఇది
శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మేడిగడ్డపై బీఆర్ఎస్ డ్రామా సరికాదని చెప్పేసి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క అంటున్నది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కెనడా హైకమిషనర్తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట. ఇక రాకెట్లు లైఫ్ సైన్సెస్లో సహకరిస్తాం, ఈనాడు ఇంటర్వ్యూలో కెనడా హైకమిషనర్ కూటర్ అంటున్నాడు. ఇక ఒప్పందం తూచ్, ఎప్పుడు తూచ్ అంటుడో ఎప్పుడు ఓకే అంటుడో తెలియదు. ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడులు, చమురు విక్రయంపై ఆంక్షలు, ఎంఓయూ ముగిసిందన్న ట్రంప్. ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగం చేసింది. నువ్వు మా పైన దాడి చేసి మీ పైన దాడి చేస్తాను, వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇది హర్ముజ్లో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన దాడులు జరుగుతున్నాయి. ఇక చిక్కుకున్న 9 భారత నౌకలు. మనకు వచ్చింది పరిశాన్ ఈ ఇల్లు పెట్టుకోవడం వల్ల. నా దృష్టిలో కాల్పుల విరమణ పని అయిపోయింది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చు, వారు మాట్లాడుతారు, కానీ అది వృధా ప్రయాసే. ఎందుకంటే సమయం దండగా కావడం తప్పితే ప్రయోజనం లేదని ట్రంప్ అంటున్నాడు. మా దక్షిణ తీర ప్రాంతంపై అమెరికా చేసిన దాడులు తీవ్ర ఉల్లంఘనే, ఎంఓయూకు తూట్లు పొడవడమే అని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ అంటుంది. ఎవరు తగ్గుతలేడు. హైదరాబాద్లో అమెరికా బీమా దిగ్గజం నేషన్ వైడ్ భారత్లో తొలి అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటు చేసినట. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ఎండి భేటీ అయ్యిండు. ఇక ఆగమాగం ఉన్నది కథ. రాత్రికి రాత్రే అమెరికా దాడిలో ఇరాన్లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో పేలులతో ఎగిసిపడిన మంటలు, సూచీలకు చమురు సెగలు, ధన్మని పడిపోయినాయి. నీళ్లు ఒడిసిపడతారా విడిచిపెడతారా? ఎల్నీలోతో కరువు వచ్చినా నీళ్లు ఉండే ఒకే ఒక ప్రాంతం మేడిగడ్డనట. అగో అందుకే దూరదృష్టితో కేసీఆర్ అక్కడ బ్యారేజీ నిర్మించారు. మీకు రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాల? ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించిన హరీష్ రావు. ఆల్మట్టిలోకి 126,000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయట. ఎగువన కురిసిన వర్షాలతో వరద వస్తున్నది. ఆల్మట్టిలో డ్యామ్లోకి వస్తే మనకు వస్తాయి, మళ్ళీ అది ఫుల్ అయితే పంపిస్తారు కర్ణాటకలు. ఇక ఎన్యూమరేషన్ పత్రం 24 లోపే నింపి ఇవ్వాలే, లేదంటే ఓటు గల్లంతేనట. కొంతమందికి పత్రాలే రాలే. ఇక సీఈఓ కార్యాలయ శిక్షణ నోడల్ అధికారి చెన్నయ్య మాట్లాడుతున్నాడు. ఇక బినామీల భీమిరెడ్డి, ఆయన ఆస్తుల మార్కెట్ విలువ 200 కోట్ల పైనే ఉంటుందట. చూసుకో. ఇక తొలుత తన పేరిట రిజిస్ట్రేషన్, తర్వాత బినామీల పేరిట చేస్తాడట మనోడు. ఆ పత్రాలు తన వద్దే ఉంచుకుంటాడు. రిమాండ్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. తొలుత తన పేరిట ఆస్తులను కొనుగోలు చేయడం, అనంతరం రిజిస్ట్రేషన్ రద్దు చేసి బినామీలకు బదిలీ చేయడం, ఆ ఆస్తుల పత్రాలను తన దగ్గరే ఉంచుకొని ఫలాలను అనుభవించడం. ఇది పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి సాగించిన బినామీల దందా. ఏసీబీకి చిక్కిన పోలీసుల్లో అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడిన భీమిరెడ్డి కుట్రపూరిత ఎత్తుగడలపై ఈ నెల 7న న్యాయస్థానంలో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఏసీబీ అంశాన్ని పొందుపరిచింది. భీమిరెడ్డి 1995 ఆగస్టు 22న ఎస్ఐగా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పేరిట 10.12 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఉన్నట్టుగా ఆస్తులున్నట్టుగా గుర్తించారు. అదే సమయంలో ఆయనకు అధికారికంగా 2.1 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా 1.03 కోట్ల రూపాయల మేర కుటుంబ నిర్వహణ వ్యయం అయినట్లు తేల్చారట. ఈ లెక్కన ఆయన వద్ద 1,06,00,000 రూపాయల విలువైన ఆస్తులే ఉండాల్సి ఉన్నా 9.5 కోట్ల రూపాయల అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. వీటి మార్కెట్ విలువ 200 కోట్ల పైనే ఉంటుందట. కుట్రపూరిత ఎత్తుగడల గచ్చిబౌలి టెలికాం నగర్లోని 244.4 చదరపు గజాల ప్లాట్లను భీమిరెడ్డి 2007లో తండ్రి పేరిట రిజిస్ట్రేషన్ చేయించిందట. 2010లో 29.33 లక్షలకు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ద్వారా తండ్రి నుంచి మళ్ళీ తీసుకున్నాడు. ఇట్లా చేస్తారంట మొత్తం కూడా ఆగమాగం. మనోడిని అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులు పట్టింది. చూడరు ఎట్లా మామూలు వాళ్ళు అయితే ధన్మని తీసుకొని లోపల పడేస్తారు ఏసీబీ అధికారులు కూడా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నాతో గడిపితేనే టీసీ ఇస్తా. వీడు ఇదేందో కథ. వీడు ప్రిన్సిపల్ అబ్బాయితోటి గడిపితే వాడికి టీసీ ఇస్తాడట వీడు. విద్యార్థికి పీజీ కాలేజీ ప్రిన్సిపల్ మార్క్ లైంగిక వేధింపులు,
ఆ అబ్బాయిని బలవంతంగా ఇరికించి రప్పించుకున్న వైనం. ప్రిన్సిపల్ మర్మాంగాలను కొరికిండట బాధితుడు. వాడు మంచిగా చేసిండు, కొరికిపడేసినాడు వీడు. గాయం రక్తస్రావంతో ప్రిన్సిపల్ గగ్గోలు పెట్టిండు. నార్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన. ప్రిన్సిపల్ బాధితుడు ఫిర్యాదు, మద్దతుగా రోడ్డెక్కినట విద్యార్థులు. చూసుకో వీడేం కథలు ఇది. ఏం మనుషులు ఉంటారో అర్థం కాదురా నాయన మీరు అసలు. మళ్లీ మంటలు, పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా, ఇరాన్. ఇక ఇరాన్లోని 80కి పైగా క్షిపణి డ్రోన్ స్థావరాలు, రక్షణ వ్యవస్థలపైన విరుచుకుపడ్డది అమెరికా. ప్రతిగా గల్ఫ్లోని 85 అమెరికా స్థావరాలపైన డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. ఇద్దరు కొట్టుకుని మంచిగా ఉన్నది కథ. అక్కడ వారు ఇక్కడ బేర్. సెన్సెక్స్ 1677 పాయింట్ల పతనం, 8.96 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నెల కనిష్ట స్థాయికి రూపాయి విలువ డౌన్ అయిందట, మొత్తం పోయిందట. మొత్తం కూడా ఒక్క రోజులోనే 52 పైసలు డౌన్. $80 దాటిన ముడి చమురు ధర, తగ్గిన బంగారం ధర. నకిలీ రసీదులతోనూ భక్తులకు కుచ్చుటోపి పెడుతున్నట. ఎక్కడ? రామజన్మభూమి దగ్గర. వాటిపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లోగో పెట్టినట. ఈ రూపంలో ఎంత కొట్టేశారో తేల్చే పనిలో సిట్టున్నది. ఏమైంది ఇక్కడ? రసీదులలో కూడా ఏది చిట్టులు ఉంటాయి కదా, ఇప్పుడు రసీదులలో కూడా ఇచ్చేసినట్టు వీళ్ళు రిసిప్ట్లలో. ఈ రిసిప్ట్ల పేరుతోటి మరి నకిలీ రిసిప్ట్లు ఇచ్చినట్టే నకిలీగా మొత్తం పైసలన్నీ ఇలా ఖాతాలో పడ్డట్టే లెక్క. అవి ఎన్ని కోట్లు కొట్టేసినట్టు కూడా తెలియదు. ఇక ఈ రూపంలో ఎంత కొట్టేశారో తేల్చే పనిలో సిట్టున్నది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండు. బద్రీనాథ్ ఆలయంలో కూడా విరాళాలు చోరీ కాబడ్డాయట. నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, దేవాదాయ శాఖపై సమీక్ష చేయలే, అధికారులకు విజ్ఞాపనలు ఇచ్చినా ఇది ఎమ్మెల్యేగా నాకున్న హక్కు, పాలనా నిబంధనలు తెలుసు. మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చిండట. ఈ కౌంటర్ ఏందో కథ ఏందో అసలు. యాక్చువల్గా నా శాఖలకు వచ్చి ఆయన పెడుతుందని చెప్పేసి కొండా సురేఖ అంటే లేదు నేను పోయి ఓ పని రిక్వెస్ట్ చేసుకున్నాను అన్నట. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకున్నారు, అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. ఎక్కడ తప్పు చేయలేదు అంటున్నాను. 2013లోనే సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 మైనింగ్ లీజ్ క్లియరెన్స్ ఇవ్వడం కొత్త విషయం, కానీ ఇప్పుడే కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారని చెప్పేసి బట్టి. తాడిచెర్ల కేటాయింపు బీజేపీ కృషి వల్లే నష్టాల్లోకి వెళ్ళిన సింగరేణిని మోదీ ప్రభుత్వం ఆదుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరి మైలేజ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్ళని BLOలు, ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్స్ అట. ఇక SIRలో ఫారాల పంపిణీ అసంపూర్ణం. కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్ళు, కాలేజీలలో క్యాంపులు పెట్టి కొంతమందికి అందజేత. 99% పూర్తయిందన్న అధికారులు. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉందట. ఫారాలు అందుకున్న వారు తక్కువ మందే ఉన్నారు. ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో వెల్లడి. బకాయిలు చెల్లించాలంటూ కంటోన్మెంట్లో BLOల విధులు బహిష్కరించినట. అలా పైసలు ఇస్తలేరండి. ఇక సార్ పని ఒత్తిడితో BLO ఆత్మహత్య యత్నం. 2 గ్రామాల బాధ్యతలతో ఆందోళన. ఓ అధికారి ఒత్తిడే కారణమని బాధితురాలి భర్త ఆరోపణ. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. వీడి దాకెళ్ళింది కథ. SIR భీమిరెడ్డి జాబితాలో సినీ హీరోనట. మణికొండలో ఆస్తి విక్రయంపై అగ్రిమెంటు. 3 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్న హీరో. ఇక డైరీలో వివరాలు నమోదు చేసిన భీమిరెడ్డి. ఏసీబీ దాడిలో చిక్కుల్లో పడ్డ ఆస్తి విక్రయం. బినామీల విషయంలో భీమిరెడ్డి జాగ్రత్తలు తీసుకుంటాడట. వారి పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అంతకుముందే క్యాన్సిలేషన్ డీడ్లు సిద్ధం చేసిండు. విచారణలో సహకరించని భీమిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది ఏసీబీ. ఆగమాగం చూసుకో. ఇక ఏమంటే ఏదంటే చేసిండు మనం మునగాడరు ఆయన. రైస్ మిల్లర్ కాదు, అనకొండ. 132 కోట్ల రూపాయల విలువైన ధాన్యం బుక్కేసిన బండారు మారుతి. సుల్తానాబాద్, ఇల్లంతకుంట, జంబికుంటలో క్రిమినల్ కేసులు నమోదైనట. పీడీ యాక్ట్ పెట్టి చెల్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.
పీడిఎస్ బియ్యం ఇక జైలుకి పోయినాక కథం అన్ని మాఫేనట్ట ఎంతవరకు వస్తుంది ఇది? పీడిఎస్ బియ్యం దారి మళ్లించిన 11 మంది పైన పీడీ యాక్టు. రాష్ట్రంలో 2388 రైస్ మిల్లుల్లో 4235 కోట్ల రూపాయల సిఎంఆర్ బకాయిలు ఉన్నాయట. 3 నెలలు ఇరిగేషన్ అప్పగించాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏరే అయిపోతుంది. నీళ్లు తేకపోతే రాజకీయాల నుంచి వైదొరుగుతా. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్. సమ్మక్క బ్యారేజీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతించినట్లు ఆధారం చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా. రేవంత్ రెడ్డి గద్దె దిగడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయం. అగో ఇట్లా కలలు కంటట్టు. రేవంత్ ఉత్తములను ఉరిదీసినా పాపం లేదట. అగో బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు. ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఇరాన్పై భీకర దాడులు, విరుచుకుపడ్డ అమెరికా. ప్రతిగా బహ్రెయిన్, కువైట్పై ఇరాన్ దాడి. ఇక చర్చల వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి మరోసారి దాడి చేస్తామని ట్రంప్ అంటున్నాడు. 12 గ్రామాల ఓటర్లది ఏ రాష్ట్రం? తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో విచిత్ర పరిస్థితి. సరితో ఏదో ఒక చోట హక్కు. ఇక గ్రామాల పరిస్థితి ఓటర్లు అంటుంటే గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడు కాళేశ్వరం అనే టెంపుల్ కూడా ఉన్నది కదా, కాళేశ్వరం అనే ఊరు కూడా ఉన్నది భూపాలపల్లి జిల్లాలో. ఆ ఊర్లో సర్పంచ్గా పోటీ చేసిన మనిషి రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి అని వాళ్ళ పిల్లలు రెడ్డిలేనట, వాళ్ళ నాయన రెడ్డినేనట, వాళ్ళ అన్న రెడ్డినేనట, వాళ్ళ తమ్ముడు రెడ్డినేనట. కానీ ఈయన రెడ్డి కాదంట, ఈయన బీసీ. అయితే ఇట్లా మొత్తం కూడా ఈయన రెడ్డి నాయన యాక్చువల్గా ఈయన అగ్రవర్ణం అని చెప్పేసి, ఓసీ అని చెప్పేసి వాళ్ళు 19 రకాల ఆధారాలు ఇచ్చిండ్రు. ఎవరు? ఇక్కడ సర్పంచ్కి పోటీ చేసినటువంటి ఇంకో ప్రత్యర్థి అయినటువంటి అభ్యర్థి 19 రకాల ఆధారాలని ఆ గ్రామం వాళ్ళు ఇచ్చిండ్రు. ఇస్తే 19 రకాల ఆధారాలను పక్కకు పెట్టి, లేదు ఈయన బీసీనే అని చెప్పేసి ఓకే చేసి పడేసిండు భూపాలపల్లి ఎవరు కలెక్టర్. అరే ఏంద్రా నాయన అంటే టీకే అంటాడ. మనకి తెలుగు రాదు, మన్ను రాదు. మరి పీక నీకు ఎందుకుంటారో అర్థం కాదు. విషయం 19 ఆధారాలు, అవి కూడా క్లియర్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, కథలు, కార్ఖానాలు, ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు అప్లై చేసుకున్నాయి. మరి బీసీ అయితే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుందా? అవి అప్లై చేసుకున్నాయి. తర్వాత వాళ్ళు ఆ స్కూల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా తెచ్చి చూపించినా కానీ 19 రకాల ఆధారాలు చూపిస్తే కాదు ఈయన బీసీనే టీకే అంటాడు మనోగాడు. వాడేం కలెక్టర్ అర్థం కాదు. మరిగా అనాల్సి వస్తుంది. విషయం ఏంటంటే దీనికో మంత్రి సపోర్ట్ చేస్తున్నాడట. మంత్రి సపోర్ట్ ఎందుకనంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు, తర్వాత వాళ్ళ ఫండింగ్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణ ఉన్నది. అందుకని ఆ మంత్రి సపోర్ట్ చేస్తున్నట్టు, వాళ్ళకు సపోర్ట్ చేసి కలెక్టర్కే ఇచ్చేసే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేసే అంటున్నట. ఆ మంత్రి కథ ఏందో మరి లేకపోతే ఆ కలెక్టర్ కథ ఏందో తేల్చాల్సి ఉన్నది. ఇప్పుడు వాళ్ళ నాయననేమో రెడ్డినట, వాళ్ళ అమ్మ రెడ్డి, తర్వాత వాళ్ళ అన్నలు రెడ్డి, తర్వాత తమ్ముడులు రెడ్డి, తర్వాత పిల్లలు రెడ్డి. తరతరాలు చూస్తుంటే అందరూ వాళ్ళు ఓసీలని చెప్పుకుంటున్నారు. వాళ్ళే పోతున్నారు మేము 100% ఓసీలుగానే ఉంటాం, మేము బీసీలు కాదని చెప్పేసి వాళ్ళు బీసీ కమిషన్ దగ్గర కూడా వస్తే బీసీ కమిషన్ కూడా లేదు మీరు రెడ్డిలే అని చెప్పేసి, మీరు ఓసీలే అని చెప్పేసి చెప్పింది. చెప్పినాక కూడా ఇప్పుడు నేను బీసీని అంటే ఓకే అని చెప్పేసి అక్కడ కలెక్టరు ఓకే వేసి పడేసింట. వాంది ఏమనంటే టీకే అంటాడు అన్నమాట. ఇవేం తెలుగు రాదు మళ్ళీ. ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఉన్నారు కొంతమంది అధికారులు. నిండుగా నీళ్లు, ఇది నిజం. చాలా ఆధారాలన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నిన్న పట్టుకొచ్చారు వాళ్ళు. తర్వాత మొత్తం కూడా అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్. అవి ఇది నిండుగా నీళ్లు, ఇది నిజం, అది కేసీఆర్ ఇజం. ఇగో చూసుకో. ఇక కాలం కాకపోయినా మేడిగడ్డలో ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 89,230 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ది క్రిమినల్ నెగ్లిజెన్సీ. కన్నెపల్లి కాడ నీళ్లున్నా ఎత్తిపోయలేకపోవడం ఏంది? నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయాలా అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అడుగుతున్నాడు. మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం,
ఒడిసి పడతావా ఏపీకి వదిలిపెడతావా అని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నాడు. ఇట్లా నీళ్ళు ఉన్నది కానీ అలా నింపితే మళ్ళీ అది మొత్తం కొట్టుకుపోతాడు కదా, అదో పరిశాన్ ఉన్నది. మరి ఆర్డీఎస్కు మరణ శాస్త్రమే, ఎక్కడికక్కడే తుంగభద్ర నదిపై లిఫ్టులు రిజర్వాయర్లు నిర్మిస్తున్న కర్ణాటక ఏపీ. చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కార్. ఆర్డీఎస్ను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం ముగ్గురు సీఎంల మధ్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అడుగుతున్నాడు. కొడంగల్ కోసం పక్క రాష్ట్రాలతో ప్రాజెక్టులు కట్టమని ఎన్ఓసీలు ఇచ్చారా అని చెప్పేసి లక్ష్మారెడ్డి అంటున్నాడు. బాబుకు బంటుగా మన మంత్రి. నల్లమల్ల సాగర్ కోసం రంగంలోకి ఇంటి దొంగనట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల తరఫున వకాల్తా. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్య చర్చలు. ఏపీ ప్రజల పక్షాన ఆలోచించాలని వారిపై ఒత్తిడి చేస్తున్నట. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడు నోరు విప్పని వ్యక్తి. తెలంగాణ రైతులే ముఖ్యమన్న ఆ పేరు రాస్తే అయిపోతుండే కదా, ఎంత పరిశాన్ ఎందుకు. ధరణిపై సిట్ డైవర్షన్ ట్రిక్ అంట. ధరణిని అడ్డుపెట్టి కాళేశ్వరంపై కరికట్టు. వృధాగా దిగువకు కాళేశ్వరం జలాలు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట చేస్తుందట. అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేయాలి. ఎన్ఓసీ రద్దుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్పీకి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా ఉద్యమకారులే. 3.5 కోట్ల మందికి పింఛన్లు ఇస్తామా? జాగలు కూడా ఇయ్యలేం, పరేషాన్ చేయొద్దు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే వ్యాఖ్య. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 25,000 పింఛన్ హామీ. ఇప్పుడు 25,000 పింఛన్ వీళ్ళందరికీ ఇస్తా అని చెప్పి ఏమన్నా అలా గుర్తించిన వాళ్ళకి ఇస్తాను. అసలు యాక్చువల్గా అది అంత సాధ్యం ఈజీ ఏం కాదు. కాకపోతే అంటే గుర్తించడం కోరుకుంటుంది చాలామంది. ఆ 250 గజాల స్థలం అన్నారు కదా, అది ఇస్తే మంచిగా ఉంటుంది. అది ఇవ్వచ్చు కూడా. బతుకు తడబడి. మన ఊరు మన బడి బకాయిలు 2.5 ఏళ్లలో 42 మంది బలైపోయారట. ఇక్కడ ఎవరు బట్టి విక్రమార్క గారు వచ్చి ఇక్కడ ఈ బలి కాకుండా చూడాలి, మిగతా మాట్లాడకుండా. చిరు కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్న సర్కార్. వారికి 320 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయట. సెక్రటరియట్ చుట్టూ ఫైళ్లతో. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చక్కగా అంటే వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మొత్తం బకాయిలు పెట్టారు. అప్పుల్లో ఇండ్లకు వచ్చి నిలదీస్తుంటే పరువు పోయి గుండె పగులుతున్న విషాదం. కాంట్రాక్టర్ల కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. 1వ తరగతిలో 70% ప్రైవేట్కేనట. సర్కారు బడుల్లో చదువుతున్నది 20% మందే, 28%. ధరణిపై సిట్ డైవర్షన్ ట్రిక్స్ అంట. ధరణిని అడ్డుపెట్టి కాళేశ్వరంపై కనికట్టు అని చెప్పేసి మళ్ళీ ఒకటి. ఇక డీసీపై కేటీఆర్ పరువు నష్టం దావా. తనపై తప్పుడు కథనం ప్రచురించినందుకు నోటీసు. ఏది డెక్కన్ క్రానికల్. 48 గంటల్లో బేషరతిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఉద్దేశపూర్వకంగా రాసిన ఆ కథనాన్ని తొలగించాలి. కేటీఆర్ న్యాయవాదుల బృందం డిమాండ్ చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాలేదని లబ్ధిదారుడి ఆత్మహత్య. వనపర్తి జిల్లాలో ఘటన. ఇదేందో కథ. 15% కోతపై వివరణ ఇవ్వండి. ఈహెచ్ఎస్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద మాటల యుద్ధం నడుస్తుంది. తూకిత్తే మైకిత్తే అనుకుంటారు కానీ ప్రజల గురించి ఎంతవరకు పట్టించుకుంటారు అనేటువంటిది చూడాలి. ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటారు, మళ్ళీ ఈడికి వస్తారు ఆడికి వస్తామంటారు, ఈడిని అరెస్ట్ చేసేస్తారు, కథం అయిపోతుంది లెక్క. ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్ ఇట్లున్నట్టు కదా. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు, ఏం చెప్పిన వాళ్ళు, ప్రజలకు ఏం చెప్పినరు, చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా, అసలు ఎందుకు నెరవేరుస్తలేరు, కారణం ఏంది, మనం వేసినటువంటి ఓటుకు వీళ్ళు విలువిస్తున్నారా లేదా అనేటువంటి చూసుకోవాలి. అప్పుడే అర్థమవుతుంది. మన కోసం మన గురించి ఆలోచించాలంటే మన వాళ్ళు అక్కడ అధికారంలో ఉంటే అవుతుంది లెక్క.